ఆర్పచాలరు. నీ ప్రేమ నాలో మండుచున్నది, ఆ మంటను ఎవరు ఆర్పచాలరు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపడదామా? తలంచగా నా ప్రాణం కరుగునే, నీ ప్రేమను తలంచగా నా ప్రాణం కరుగునే, నీ ప్రేమను తలంచగా నా ప్రాణం కరుగునే, నీ ప్రేమను తలంచగా నా ప్రాణం కరుగునే. నీ ప్రేమ నాలో మండుచున్నది, నీ ప్రేమ నాలో మండుచున్నది, ఆ మంటను ఎవరు ఆర్పజాలరు, ఆ ప్రేమను ఎవరు ఆర్పజాలరు. నీ ప్రేమను తలంచగా నా ప్రాణం కరుగునే, నీ ప్రేమను తలంచగా నా ప్రాణం కరుగునే. నోరు తెరచి ప్రేమను తలంచగా నా ప్రాణం కరుగునే, నీ ప్రేమను తలంచగా నా ప్రాణం. నీ ప్రేమ నాలో, నీ ప్రేమ నాలో మండుచున్నది. స్వరమెత్తమా? నీ ప్రేమ నాలో ఆ మంటను ఎవరు ఆర్పజాలరు, ఆ ప్రేమను ఎవరు ఆర్పజాలరు.
కుమారుడా నన్ను కరుణించమంటున్నాడు ఒక గుడ్డివాడు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో నన్ను కరుణించమని అడుగుతున్నాడు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ అస్సలు నువ్వు మాట్లాడవద్దని నోరు మూయించారంట. మార్కు సువార్త 10:48 బైబిల్ రాయబడి ఉంది, మునుపడత కంటే ఇంకా ఎక్కువ కేకలు వేశాడంట. ఇప్పుడు ఈయనకి ఏ అనుభవం ఉంది చెప్పండి? హలో, మీరే చెప్పాలా? ఈయనకి ఏ అనుభవం ఉంది? ఈ గుడ్డివాడికి చెవిటి అనుభవం ఉంది. అందుకొరకే అంతమంది కలిసి ఆపిన ఇంకా ఎక్కువ కేకలు పెడుతున్నాడు. ఇప్పుడు బైబిల్ చెప్తుంది, యేసు ఆగి ఆయన వైపు తిరిగి నువ్వు ఏమి కావాలని కోరుతున్నావు అని అడిగాడు. కొట్టండి గట్టిగా, చెప్పండి, తినపరచండి. హల్లెలూయా. చెవిటితన అనుభవం ఉన్న వాళ్ళకి విజయం. మొదటి సామెల గ్రంథం 17వ అధ్యాయంలో ఈ చెవిటితనం ఉన్నాను అనుభవం కలిగిన వాళ్ళకు లేనిది సంపాదించుకుంటున్నారు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. అందరు చెప్పండి లేనిది. అందరు చెప్పండి లేనిది సంపాదించుకుంటున్నారు. ఎవరు? చెవిటి అనుభవం కలిగిన వాళ్ళు లేనిది సంపాదించుకుంటున్నారు. మూడవదిగా మనం చూస్తే ఈ చెవిటి అనుభవం ఎవరికైతే ఉందో వాళ్ళు ఒకవేళ మూర్ఖులైనప్పటికీ, బైబిల్ చెప్తుంది, ఒకవేళ వాళ్ళు మూర్ఖులైనప్పటికీ దేవుని బిడ్డలారా వాళ్ళు జ్ఞానులుగా మార్చబడతారంట. కొట్టండి గట్టిగా, చెప్పట్లేదు, వినపరచండి. హల్లెలూయా. ఎవరికైతే ఈ చెవిటితన అనుభవం ఉందో, ఎవరు ఎన్ని మాటలన్నా లెక్క చేయలేని అనుభవం ఎవరికైతే ఉందో వాళ్ళు మూర్ఖులైనప్పటికీ, వాళ్ళ కాస్తో కోస్తో మూర్ఖత్వం ఉన్నప్పటికీ దేవుని బిడ్డలారా బైబిల్ చెప్తుంది వాళ్ళు వినికిడి శక్తిని పొందుకుంటారు. సామెతలు 17, 20, 27, 28. మితముగా మాటలా తెలివి గలవాడు, శాంత గుణము గలవాడు, వివేకము గలవాడు. ఒకడు మూఢుడైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును. హల్లెలూయా. ఎవడైనా ఒకవేళ జ్ఞానం లేకపోయినా ఒక మూర్ఖుడుగా ఉన్న ఈ ఒక్క అనుభవం, ఈ చెవిటితన అనుభవం, మాటకు ప్రతీకారం, ప్రతి మాట ఇవ్వలేని అనుభవంలో ఎవరు ఉంటారో వాడు మూర్ఖుడైన జ్ఞాని అయిపోతాడంట. కొట్టండి గట్టిగా, చెప్పలేదు, వినపరచండి. హల్లెలూయా. కానీ ఈరోజు చాలామందికి ఏంటంటే నోరు అదుపులో ఉండట్లేదు, చెవులు అదుపులో ఉండట్లేదు, కళ్ళు అదుపులో ఉండట్లేదు, కనపడేదన్నీ చూడాలనుకుంటున్నారు. అనేక మందికి మోగపు చూపులు, అపవిత్రమైన వాటిని చూడాలని ప్రేరేపణ, చెవుడు అందరూ ఏం మాట్లాడుతున్నారో కావాలి. కొన్ని దీర్ఘాయుష్ కలిగిన పక్షులు ఉన్నాయి, దీర్ఘాయుష్ కలిగిన జంతువులు ఉన్నాయి. దేవుడు పాముల వలె వివేకం కలిగి ఉండమన్నాడు. ఆ పాముకు మనలాంటి బాగ్య చెవులేవు, తెలుసా మీకు? మరి ఎలాగండి, ఎలాగ గ్రహిస్తాయి? ఈ శబ్దం, కాళ్ళు, ఈ చప్పుడిని బట్టి సెన్స్, లోపల సెన్స్ ఉంటుందన్నమాట. లోపల ఉన్న ఆ సెన్స్ని బట్టి పాము ఏం చేస్తుందంటే వచ్చే మనుషులను గ్రహిస్తే తప్ప దానికి చెవులు లేదు. అందుకొరకే పాముల వలె వివేకం కలిగి ఉండమన్నాడు దేవుడు. కొట్టండి గట్టిగా, చెప్పలేదు, వినపరచండి. హల్లెలూయా. అలాగే కప్పలకంట చెవులు ఉన్నాయి కానీ అవి కళ్ళు దగ్గర ఉంటాయంట, కళ్ళు వెనకాల ఉంటాయంట. అందుకొరకు ఆ చెవులు పనికిరాదు. దానికి అది ప్లస్ పాయింట్, అది కూడా ప్లస్ పాయింటే. అలాగే కొన్ని పక్షులు, చాలా మటుకు పక్షులకు బయట కళ్ళు ఉండదు, రెక్కల కింద కళ్ళు ఉంటాయి, చెవులు ఉండదు. మనం కనబడే పక్షుల కంట చెవులు ఉండదంట. అందుకొరకే దేవుడు దాన్ని అద్భుతంగా కాపాడటమే కాకుండా ఎప్పటికప్పుడు పోషించుకుంటా వస్తున్నాడు.
ఈరోజు చాలామందికి అందరు గొడవలు కావాలి. నలుగురు కలిసి కూర్చున్నారంటే ఎవరో ఒక సేవకుల గురించి మాట్లాడాల్సిందే. నలుగురు కలిసి కూర్చున్నారంటే తోటి విశ్వాసి గురించి, తోటి సవాసి గురించి మాట్లాడాల్సిందే. ఇద్దరు ఫోన్ పట్టుకుంటే ఎంత వంట దగ్గర నుండి స్టార్ట్ చేయటం, ఏం వండుకున్నారని స్టార్ట్ చేసుకుని లాస్ట్కు వాళ్ళ గురించి, ఆ సేవకుడి గురించి, ఈ సేవకుడి గురించి, దాని గురించి, దీని గురించి మాట్లాడటమే. దీనివల్ల నువ్వు అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నావు. ఇది నీకు తప్పులా కనపడట్లేదు, కానీ ఇది పెద్ద తప్పే. విస్తారమైన మాటలు దోష లేకుండా మానదని బైబిల్ రాయబడి ఉంది. నీ నోట్లో జీవమరణం ఉంది, కానీ నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. నీ వినికిడి, మీరు ఏది వింటున్నారో జాగ్రత్త పడమని ప్రభు చెప్పాడు, కానీ మీ వినికిడిలో లోపం ఉంది. పిచాచు మాటలు వింటున్నారు, శత్రువుల దూషణ మాటలు వింటున్నారు, నిన్ను డిస్కరేజ్ చేసే వాళ్ళ మాటలు వింటున్నారు, నిన్ను బలహీనపరిచే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ మాటలు వింటున్నారు. నిన్ను అందరూ పొగడాలని లేదు, కొంతమందిని దూషిస్తారు, కొంతమంది నీ మీద నిందలు మోపుతారు, నేరాలు మోపుతారు. కూర్చుంటే ఎందుకు కూర్చోమని అడుగుతారు, నిలబడితే ఎందుకు నిలబడుతున్నావు అంటారు. కూర్చోమంటే పాపం, నిలబడితే పాపం, పరిగెత్తేద్దామంటే ఎందుకు పరిగెత్తుతున్నాడు అంటారు. ఇది లోకం. కానీ నువ్వు యేసు వైపు చూచుతూ నువ్వు ముందుకు వెళ్ళాలి. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. మీ చెవులు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, నీ పెదవులు జాగ్రత్తగా కాపాడండి. అప్పుడు నీ హృదయం పవిత్రంగా ఉంటాయి, దేవుని మయపరచగలుగుతాడు. దావీదుకు విజయం తీసుకొచ్చింది ఆయన వినికిడి లోపం, చెవిటితనం, ఆత్మీయ చెవిటితనం. గుడ్డివాడికి చూపును ఆయన దగ్గర లేని ఆశీర్వాదం తీసుకొచ్చింది ఏదంటే చెవిటితనం. ఒక మూడురుగా జీవించే వ్యక్తిని, మూర్ఖుడిని జ్ఞానిగా చేసేది ఏదంటే ఈ యొక్క ఆత్మీయ చెవిటితనం. నాలుగవదిగా మార్కు సువార్త 10:11 వచనం చదివితే, చంటి బిడ్డలు తీసుకొస్తే దాన్ని ఆపుతున్నారు. వాళ్ళు బలవంతంగా తోసుకొని పోయారు. అప్పుడు యేసు ప్రభు దృష్టిలో పడి, చంటి బిడ్డలు నా యొద్దకు రమ్మని చెప్పి వారిని ఆశీర్వదించడానికి మనం చూస్తున్నాం. కొట్టండి గట్టిగా, చెప్పండి, దినపరచండి. మార్కు సువార్త 10:16. ఈరోజు మీరు చూడాల్సింది యేసు వైపు చూచొచ్చు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. నిర్గమకాండం 24వ అధ్యాయం 19-20లో కరుణాపీఠ వైపు ఉన్న 2 కెరూబుల గురించి రాయబడి ఉంది. ఆ కెరూబుల ఒక మొహం దేని మీదే ఉండాలంట? కరుణాపీఠ వైపే ఉండాలంట. నిర్గమకాండం 24వ అధ్యాయం 20వ వచనం. నువ్వు కెరూబుడు, దేవుని ఆరాధించే వ్యక్తివి. నీ కళ్ళు దేని మీద ఉండాలి తెలుసా? కరుణాపీఠ వైపే ఉండాలి. ఈ లోకానికి చెవులు మూసుకొని పోవాలి. లోకం కనపడకూడదు, పాపం కనపడకూడదు. నీ నోరు కూడా ఆ కెరూబుల యొక్క పని ఏంటంటే దేవుని స్తుతించడం తప్ప ఇతరులు విమర్శించకూడదు, ఇతరుల మీద నేరారోపణ చేయకూడదు, ముఖ్యంగా సేవకుల మీద నేరారోపణ చేయకూడదు, ఇతరులు దూషించకూడదు, ఇతరుల గురించి మాట్లాడకూడదు, ఇతరులు కించపరిచి మాట్లాడకూడదు, ఇతరులు గాయపరిచి మాట్లాడకూడదు. మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోండి. యెహోషువ 3:5 ప్రకారం రేపు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. మీకు ఒక శుద్ధీకరణ కావాలి, మీ వినికిడి విషయంలో శుద్ధీకరణ కావాలి, మీ నోటి మాట విషయంలో శుద్ధీకరణ కావాలి, మీ చూపు విషయంలో శుద్ధీకరణ కావాలి. అలా శుద్ధీకరించుకొని నీ చెవులు మూసుకుంటే కనుక దావీదు పొందిన విజయం నీ వశం అవుతాయి. గుడ్డివాడు తన దగ్గర లేని ఆశీర్వాదం పొందుకున్నాడు, అది కూడా నీకు సొంతం అవుతాయి. మూడవదిగా మూర్ఖుడు జ్ఞానవంతుడైపోతావు. నాలుగవదిగా చెవులు మూసుకున్న అనుభవానికి వస్తే ఆశీర్వదించబడతావు. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. 34 సంవత్సరాల అనుభవంలో నాకు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించాడు.
ఎంతోమంది నన్ను విమర్శించినా, నేరారోపణ చేసిన, నా పరిచర్య గురించి, స్వస్థత పరిచర్య గురించి, ఆరాధన, నేను చేసే ఆరాధన గురించి యూట్యూబ్లో పెట్టేవాడు పెడతాడు, 10 మందితో బ్యాడ్గా చెప్పేవాడు చెప్తాడు. నేను ఏం చేస్తాను తెలుసా? ఎప్పుడైనా నా గురించి విమర్శన వినిపిస్తే దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభా పలానా పలానా విమర్శన నాకు వినపడుతుంది, దీనిలో వాస్తవం ఉన్నాయా లేదా అని ఆత్మ పరిశోధన చేసుకుంటాను. వాస్తవం లేదని తెలిస్తే దేవుడికి వదిలేస్తాను. వాస్తవాలు ఉన్నాయి, కాస్తో కోస్తో వాళ్ళ విమర్శనలో వాస్తవాలు ఉన్నాయని తెలిస్తే కరెక్ట్ సరి చేసుకుంటాను. అందుకొరకే నా ఆత్మీయ యాత్రను 34 సంవత్సరాలు ముగించుకొని ఈ 35వ సంవత్సరాలు అడుగు పెట్టగలిగాను. ఈ అనుభవం మీ అందరికీ కావాలని ఈరోజు కోరుతున్నాను. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీరు ఏ విమర్శనకి లొంగవద్దు. మీకు దేవుడు ఏమి ఇచ్చాడో, ఏమి అప్పగించాడో, ఏ వాక్యం విన్నారో ఆ వాక్యం ప్రకారం, మీ యొక్క ఉపదేశ ప్రకారం, మీ అనుభవ ప్రకారం మీరు ఏ అనుభవం పొందుకున్నారో దాంట్లో దూసుకుని వెళ్ళండి. మీ సేవ గురించి విమర్శిస్తాడు, మీ యొక్క పని గురించి విమర్శిస్తాడు. మనుషులందరూ చెప్పినట్టుగా మీరు వింటా ఉంటే మీరు ఏమీ చేయలేరు, మీ దర్శనాలు నెరవేర్చబడదు. దేవుడు మీకు ఏమి అప్పగించారో అది సమర్థవంతంగా యథార్థంగా చేయండి. నాతో దేవుడు మాట్లాడారు పాస్టర్ గారు. నేను ఇతరుల మాటలకు ఎప్పుడు వింటా ఉంటాను. దురదచెవులు ఉంది నాకు. కొంచెంమందికి ఇదే కావాలి. నా గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఇదే కావాలి కొంచెంమందికి. ఎప్పుడు చూసినా ఇతరుల గొడవలు తలదూస్తూ ఉంటారు, దూరిపోతూ ఉంటారు. అందరు గొడవలు కొంచెంమందికి కావాలి. అయ్యో నువ్వు అభిషేకాన్ని పోగొట్టుకుంటావయ్యా, నీ గొడవ ఏంటో చూసుకో, నీ సమస్య ఏంటో చూసుకో. నీ కళ్ళు నా దాసుడు తప్ప చెవిటివాడు ఎవడు. హల్లెలూయా. ఎప్పుడైతే బాహ్య ఎక్స్టర్నల్ చెవులు మూయబడుతుందో, బాహ్య చెవులు మూయబడుతుందో అప్పుడు అంతరంగ చెవులు తెరవబడతాయి, దేవుని స్వరం వినపడతాయి. ఎప్పుడైతే బాహ్య నేత్రం మూయబడుతుందో అప్పుడు అంతరంగ నేత్రాలు తెరవబడతాయి. ఎప్పుడైతే బాహ్య నోరు మూయబడుతుందో అప్పుడు థ్యాంక్యూలు అంతరంగ నోరు తెరవబడతాయి. ఈరోజు దేవుడు నాతో మాట్లాడారన్న వాళ్ళ చేతులు ఎత్తండి. మీరు అనేక మంది ఎప్పుడు చూసినా ఇతరుల గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఎంత చెప్పునా వినిపించుకోవట్లేదు. మీరు మాట్లాడవద్దండి. మీ కొరకు నేను చిన్న ప్రార్థన చేసి ముగించబోతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువులను కడిగి పరిశుద్ధపరచలాగిన ఈరోజు దేవుడు నాతో మాట్లాడారన్న వాళ్ళు, నాకు దేవుడిచ్చిన వాక్యాన్ని మీకు చెప్పాను. మీ కళ్ళు బాహ్య నేత్రం ముయ్యబడాలి, బాహ్య చెవులు ముయ్యబడాలి. సాతాను ఒక స్వరం కానీ, ఇతరుల పనికి మాలి వాళ్ళ మాటలు కానీ మీ చెవులు వినబడకూడదు. మీ నోరు, మీరు మంచిది చేస్తూ ఉంటే మిమ్మల్ని అందరూ మెచ్చుకోరు. కొంతమంది చెడ్డగా మాట్లాడతారు. ఎంత నీతిగా నడుచుకుంటున్నారో అంతంతకు మీరు దూషించబడతారు. ఎంత కరెక్ట్గా ఉన్నారో అంతంతకు మీ మీద నేరం మోపుతారు. వాళ్ళ మాటలు మీరు విన్నారా, అంతే మీరు గోలియాతును జయించలేరు. మీ నోరు ద్వారా, మీ వినికిడి ద్వారా చాలామంది చేతులెత్తుతున్నారు. ప్రభు మీతో మాట్లాడినట్టుగా చేతులెత్తుతున్నారు. మిమ్మల్ని పరలోకం చూస్తుంది. ఒక శుద్ధీకరణ కావాలి. ఈ మొదటి రోజు మన చెవుల్లో, మన మాటలో, మన నడకలో, మన చూపులో ఉన్న ప్రతి పాపాన్ని కడుక్కోండి, కడిగించండి, రక్తముతో కడగండి, యేసు రక్తంలో కడగబడండి. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మా వినికిడి, మా చూపు, మా మాట, మా హృదయపు ఆలోచన నిశుద్ధీకరించండి యేసయ్యా. పరిశుద్ధపరచండి ప్రభా,
ప్రాణాత్మ శరీరాన్ని కడగండి ప్రభా. ప్రాణాత్మ శరీర శుద్ధిగా చెప్పండి అనుభవం నుండి నాయన తండ్రి. అయ్యా ఈ యొక్క సభ యొక్క ఆశీర్వాదం ప్రవహించాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పుడే పరిశుద్ధపరచండి, శుద్ధీకరించండి ప్రభా. ఇప్పుడే నాయన నీ సాక్షిగా వాడుకోమని, దీవించమని, బలపరచమని, అభిషేకించమని, మీరే ముట్టుమని, తాకుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. 0072 మరియు 73 నగరం బాపట్ల జిల్లాలో సువార్త స్వస్థత ఆరాధన మహోత్సవాలు ఏప్రిల్ 30, మే 1-2 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించువగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. ఈ మహోత్సవాలలో సిస్టర్ క్యాథరిన్ గారు, సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం బాలయేసు కాన్వెంట్ పక్కన బోరశెట్టి రామ్మోహన్ రావు గారి పొలమునందు, నగరం బాపట్ల జిల్లా. మరిన్ని వివరాలకు 9985301003 9494940072 మరియు 73. విజయవాడలో దహించువగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక మే 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించువగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 903-222-4646 మరియు 903-222-4747. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించువగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించువగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించువగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ రాజమహేంద్రవరం. My address, Dr. Thomas, దహించువగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.